సంకష్టహర చతుర్థి మంగళవారం రోజున వస్తే అంగారక సంకష్టహర చతుర్థి అంటాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మన జీవితంలో ప్రతి ఒక్క కష్టం నుండి బయటపడాలి అంటే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. మనం ప్రతి నెలలో కూడా కృష్ణపక్షంలో వచ్చే బహుళ చవితిని సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తాము. ఈ సంకష్టహర చతుర్థి గణేశునికి అంకితం చేయబడిన రోజు, అందుకే ఎంతో ప్రత్యేకమైన రోజు, అలాగే ఎంతో పవిత్రమైన రోజు కూడా. ఈ రోజున మనం చేసే పూజ, ఉపవాసం వలన ఎటువంటి సమస్య నుండైనా బయటపడవచ్చు. అయితే మన వీడియోస్లో ఆల్రెడీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ముడుపు ఏ విధంగా కట్టాలి, వ్రత కథ ఏమిటి అన్నీ తెలియజేస్తూ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అయితే ప్రతి ఒక్కరూ కూడా ముడుపు కట్టి వ్రతాన్ని ఆచరించలేరు. అటువంటి వారు చాలా తేలికగా ఆ గణేశుని అనుగ్రహం పొందటానికి పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నాను. ఆ రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో పూజ కోసం పీఠంని ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఈ పూజని పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా పీఠం ఏర్పాటు చేసుకుంటే ఆ రోజంతా కూడా ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. మన ఆలోచన, మనసు మొత్తం కూడా ఆ గణేశుని మీద నిమగ్నమై ఉంటుంది. అందుకే పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పీఠం మీద ఒక తెల్లటి టవల్ని కానీ జాకెట్ ముక్కని కానీ పరుచుకొని దాని మీద 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోయాలి. బియ్యం మీద పసుపు, కుంకుమ సమర్పించి ఇక్కడ మనం చక్కగా గంధము, కుంకుమతో అలంకరించుకున్న విఘ్నేశ్వరుని ఫోటోని పెట్టుకోవాలి. సంకష్టహర చతుర్థి ఎప్పుడూ కూడా పౌర్ణమి తర్వాత 3వ రోజు కానీ 4వ రోజు కానీ వస్తుంది. అంటే చవితి తిథి ఎప్పుడైతే సాయంకాలం సమయంలో అంటే చంద్రోదయ సమయంలో నిండుగా ఉంటుందో ఆ రోజును మనం సంకష్టహర చతుర్థిగా పరిగణించాలి. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో జూన్ 25 మంగళవారం రోజున సంకష్టహర చతుర్థి వచ్చింది. మంగళవారం రోజున వస్తే అంగారక సంకష్టహర చతుర్థి అంటాము. ఎంతో విశేషమైన పర్వదినంగా భావించాలి. ఆ రోజున మనం ఈ విధంగా పూజ చేసుకోగలిగితే మన జాతకంలో ఎటువంటి కుజదోషాలున్నా తొలగిపోతాయి. వ్రతం ప్రారంభించాలి అనుకునేవారు ఈ రోజున ప్రారంభించవచ్చు. అయితే వ్రతం చేసుకునేటప్పుడు ముడుపు కట్టి 3 నెలలు కానీ 5, 9, 11, 21 అలా చేసుకుంటాము. ముడుపు కట్టకుండా ఇలా తేలికగా పూజ చేసుకున్నట్లయితే మన వీలును బట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు. లేదా ఒక సంకల్పంతో 5 నెలలు కానీ 9 నెలలు, 11 నెలలు, 21 నెలలు అలా కూడా చేసుకోవచ్చు. మనం ఎలా చేసుకున్నా సరే సంకటహర చతుర్థి రోజున ఉదయం, సాయంకాలం 2 పూటలా పూజ చేసుకోవాలి. ఆ రోజున సాయంకాలం పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇలా ఫోటోని చక్కగా అలంకరించుకొని పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ పెట్టుకొని ముందుగా గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. మనం చేసేది విఘ్నేశ్వరుని పూజ అయినా సరే ఈ వ్రతం నిర్విఘ్నంగా సాగాలని ముందుగా పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలి. మీరు ఈ రోజున పూజా మందిరంలో చేసుకున్నా సరే ముందుగా పసుపు గణపతిని చేసుకొని గణపతిని పూజించిన తర్వాత ప్రత్యేకంగా సంకటహర చతుర్థి పూజను చేసుకోండి. మనం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వలన మన జీవితంలో ఎటువంటి కష్టం ఉన్నా బయటపడతాము. ఆ గణేశుడు బయటపడేస్తాడు. అంతేకాక మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు గణేశుడు బాధ్యతగా నిలుస్తాడు. ఎటువంటి సమస్య కూడా మన దరిదాపులోకి రాకుండా చూసుకుంటాడు. అందుకే జీవితంలో ఒక్కసారైనా సంకల్పంతో ఈ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్తారు. ఈ రోజున ప్రధానంగా చేయవలసింది ఉపవాసము. ఈ రోజున సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం పూజ అనంతరం చంద్రుని దర్శనం చేసుకొని సాయంకాలం స్వామివారికి ఏవైతే నైవేద్యంగా పెడతామో అవి మనం ప్రసాదంగా స్వీకరించాలి. అలా ఉపవాసం విడవాలి. మనం ఉదయం పూజలో నైవేద్యంగా సమర్పించినవి ఆ రోజు మనం తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు. ఒకవేళ ఆరోగ్యపరంగా వీలు కాని వారు ఉపవాసం చేయాలి అనుకుంటే ఉప్పు లేకుండా ఏదైనా తింటూ ఉండొచ్చు. అంటే గోధుమ రవ్వ పాయసం, సగ్గుబియ్యం పాయసం అలా తినవచ్చు. ఉప్పుతో చేసినవి ఏవైనా తినకుండా ఉంటే మంచిది. ఉపవాసం చేయగలిగే వారైతే చక్కగా పాలు, పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు. సంకటహర చతుర్థి వ్రత కథలో ఉంటుంది. ఒక ఆవిడ ఆమెకు తెలియకుండానే ఉపవాసం చేసింది. ఆ రోజున ఉపవాసం చేయటం వలన ఆమె చనిపోయిన తర్వాత గణేశుని దూతలు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తూ ఉంటారు. అంతటి విశేషమైన రోజు సంకటహర చతుర్థి రోజు. అందుకే ఆ రోజున ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ముందుగా పసుపు గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత గణపతి ఫోటోకి పూజ చేసుకోవాలి. గణపతికి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, పుష్పము, వస్త్రము సమర్పించాలి. మన వీలును బట్టి షోడచోపచార పూజ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇలా పంచోపచార పూజ చేసుకోవచ్చు.
అదేవిధంగా సంకటహర చతుర్థి రోజున గణపతికి అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది. గణపతికి పంచామృతాలతో పసుపు కుంకుమలతో అభిషేకం చేయవచ్చు. ఈ రోజున ఇలా పిండి దీపం చేసి దీపారాధన చేస్తే చాలా మంచిది. ముడుపు కట్టకుండా తేలికగా చేసుకోవాలి అనుకుంటే ఇలా పిండి దీపం చేసుకోవచ్చు. నార్మల్గా మనం పిండి దీపం అంటే బియ్య పిండితో మాత్రమే చేస్తాము. కానీ ఈ రోజున రాగి పిండి, గోధుమ పిండి, బియ్య పిండి ఈ 3 పిండ్లు అలానే కొంచెం బెల్లము కలిపి పిండి దీపం చేసుకుని దీపారాధన చేయాలి. ఈ పిండ్లన్నీ కలిపి ప్రమిద చేసుకోవడానికి పచ్చి పాలను ఉపయోగించుకుంటూ ప్రమిద చేసుకోవాలి. ఈ రోజున ఇలా పిండి దీపారాధన చేయటం వలన సకల పాపాలు తొలగిపోవడమే కాకుండా అనేక కష్టాల నుండి బయటపడతాము. ముడుపు కట్టి పూజ చేసుకోలేని వారు ఇలా తేలికగా చేసుకోవచ్చు. అలానే ముడుపు కట్టినా సరే ఈ పిండి దీపారాధన చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలి అనుకుంటే సంకల్పం తీసుకొని 3 నెలలు, 5 నెలలు, 9, 11, 21 అలా చేసుకోవచ్చు. లేదంటే మనకి వీలున్నప్పుడల్లా కూడా చేసుకోవచ్చు. సంకల్పం ఏమీ లేకుండా సంకటహర చతుర్థి రోజున ఇలా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఈ ప్రమిద ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది. ఒకటే ప్రమిదని కొంచెం పెద్దగా చేసుకోండి, ఎందుకంటే పూజ చేసేంతసేపు వెలుగుతూ ఉంటుంది. ఇలా చేసుకున్న ప్రమిదకి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పీఠం మీద 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యం పోయాలి. ఆ తర్వాత బియ్యాన్ని చక్కగా సర్దుకొని పసుపు కుంకుమ సమర్పించి ఈ బియ్యం మీద మీ దగ్గర ఉన్నట్లయితే గరికను కూడా పెట్టుకోవచ్చు. గరిక పెట్టుకొని ఆ గరిక మీద చక్కగా వెండి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒక ప్లేట్ పెట్టుకోవచ్చు. ఈరోజు నా దగ్గర గరిక లేదు, అందుకే చూపించలేదు. ప్లేటుకు కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకొని ఇలా పెట్టుకొని ప్లేట్లో మళ్ళీ 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యం పోయాలి. గరిక అంటే గణేశునికి మహాప్రీతికరము. అందుకే సంకటహర చతుర్థి రోజున గరికతో పూజ చేస్తే కూడా చాలా మంచిది. ఇలా బియ్యం అన్నీ సర్దుకున్న తర్వాత బియ్యం మీద పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న పిండి ప్రమిదను పెట్టుకోవాలి. పిండి ప్రమిదలో కుంభవొత్తి వేసుకొని, కుంభవొత్తి అంటే పువ్వు ఒత్తి అంటాం కదా, ఆ ఒత్తిని వేసుకొని ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇలా పిండి దీపారాధన చేయటం సంకటహర చతుర్థి రోజున ఒక చిన్న పరిహారం అని కూడా చెప్పవచ్చు. ఈ పరిహారం ఎంతో విశేషమైనది, ఎంతో చక్కని ఫలితం చూపిస్తుంది. పిల్లల విషయంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మాట వినకపోవడం, మంకు చేయడం, బాగా ఏడిపించడం లాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు సంకటహర చతుర్థి రోజున మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను గణేశునికి చెప్పుకొని సంకటహర చతుర్థి రోజున పూజ ప్రశాంతంగా చేసుకోండి. తప్పకుండా ఆ సమస్య నుండి విముక్తి పొందుతారు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మీరు ఒక సంకల్పంతో 3 నెలలు కానీ 5 నెలలు కానీ అలా చేయండి. తప్పకుండా విముక్తి లభిస్తుంది. పిల్లల విషయంలో గణేశుని పూజ ఎంతో విశేషమైనది. అందుకే వినాయక చవితి రోజు పిల్లలతో పూజ చేపిస్తాము. ఇలా పిండి దీపారాధన చేసిన తర్వాత దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు, పుష్పము సమర్పించాలి. ఆ తర్వాత గణేశుని అష్టోత్తర శతనామావళి, సంకటనాశన గణేశ స్తోత్రము తప్పకుండా చదువుకోవాలి. అవి చదువుకుంటూ పువ్వులతో కానీ అక్షింతలతో కానీ పూజ చేసుకోవచ్చు. గరిక ఉంటే గరికతో కూడా చేసుకోవచ్చు, చాలా మంచిది. ఇలా అన్నీ చదువుకున్న తర్వాత కొన్ని అక్షింతల్ని చేతిలో పట్టుకొని సంకటహర చతుర్థి వ్రతకథను చదువుకోవాలి. వ్రతకథను చదువుకున్న తర్వాత ఆ చేతిలోని అక్షింతలను కొన్ని స్వామివారి దగ్గర, కొన్ని మన తల మీద వేసుకోవాలి. వ్రతకథను ఆ రోజు ఉదయం పూజలో కానీ సాయంకాలం పూజలో కానీ చదువుకోవచ్చు. ఆ రోజున తప్పకుండా వ్రతకథను చదవడం కానీ వినడం కానీ చేస్తేనే పూజా ఫలితం లభిస్తుంది. పూజ సంపూర్ణంగా చేసినట్లు అవుతుంది. ఉదయం పూజలో పాలు, బెల్లము, పండ్లు ఇవి సమర్పించి అవి మనం ప్రసాదంగా రోజంతా స్వీకరించాలి. ఆ తర్వాత కర్పూర నీరాజనం సమర్పించాలి. ఇలా ఉదయం పూజ చేసుకొని యథావిధి పనులు చేసుకోవచ్చు. బయటకు వెళ్ళే వాళ్ళు కూడా బయటకు వెళ్ళి వాళ్ళ పనులు చూసుకోవచ్చు. కాకపోతే ఉపవాసం మాత్రం ఉండాలి. అలాగే ఓం గణేశాయ నమః నామస్మరణ చేసుకుంటూ ఉంటే మంచిది. ఆ రోజంతా కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత చంద్రుని దర్శనం చేసుకొని పూజ ప్రారంభించాలి. ఉదయం తలస్నానం చేస్తాం కదా, సాయంకాలం నార్మల్ స్నానం చేసి పూజ చేసుకోవచ్చు. సాయంకాలం పూజలో మనం ఉదయం చేసిన పిండి దీపాన్ని తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత దీపారాధన చేసి గణపతి అష్టోత్తర శతనామావళి చదువుకొని ధూపం చూపించి నైవేద్యం సమర్పించాలి. ఒకవేళ ఏం చదువుకోలేకపోతే ఓం గణేశాయ నమః అంటూ పూజ చేసుకోవచ్చు. అయితే సాయంకాలం నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు, వాటితో పాటు మన వీలుని బట్టి పాయసం లాంటివి కూడా చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఒకవేళ ముడుపు కట్టినట్లయితే సాయంకాలం ఆ ముడుపు విప్పి దానిలోని బియ్యాన్ని నైవేద్యం చేసి సమర్పిస్తాము.
ముడుపు కట్టకుండా ఇలా పూజ చేసుకున్నట్లయితే సాయంకాలం కుడుములు, ఉండ్రాళ్ళు ఇంకా మన వీలుని బట్టి ఏవైనా నైవేద్యం సమర్పించవచ్చు. ఒకవేళ అవేమీ వీలు కావు అనుకుంటే ఉండ్రాళ్ళైనా నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకోవాలి. అలానే ఆ రోజున ఉదయం కానీ సాయంకాలం కానీ పూజలో తప్పకుండా కొబ్బరికాయ కొట్టండి. ఉదయమైనా కొట్టవచ్చు లేదా సాయంకాలమైనా కొట్టవచ్చు. మనం సాయంకాలం పూజ తర్వాత ఉపవాసం విడిచిన తర్వాత కూడా నైవేద్యంగా ఏవైతే సమర్పిస్తున్నామో అవి ప్రసాదంగా స్వీకరించి ఉపవాసం విరమించి అలాగే ఉండవచ్చు. ఒకవేళ రాత్రి సమయంలో తినకుండా ఉండలేము అనుకునేవారు ఏదైనా టిఫిన్ చేయవచ్చు. అలాగే పిండి ప్రమిదని కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు. లేదా వాటర్లో కలిపి ఏదైనా చెట్టు మొదట్లో పోయవచ్చు లేదా ఆవుకు పెట్టవచ్చు. పిండి దీపం కింద బియ్యాన్ని అలానే ఫోటో కింద బియ్యాన్ని అన్నీ కలిపి ఇంట్లో ఎటువంటి అడ్డంకు లేనప్పుడు పరమాన్నం కానీ చక్కెర పొంగలి కానీ ఏదైనా చేసుకొని ఇంట్లో అందరూ స్వీకరించాలి. గణపతి విగ్రహాన్ని యథావిధిగా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పసుపు కుంకుమల్ని గణపతి ఫోటోను కూడా యథావిధిగా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. అయితే ప్రతిసారి కూడా సంకష్టార చతుర్థి రోజున సాయంకాలం పూజ చేసుకున్న తర్వాత మనం పీఠం కదపవచ్చు. కానీ ఈసారి అంగారక సంకష్టార చతుర్థి అంటే మంగళవారం రోజున వస్తుంది. మంగళవారం రోజున మనం పీఠం కదపకూడదు. అందుకే బుధవారం ఉదయం కూడా పీఠం దగ్గర పూజ చేసుకొని ఆ తర్వాత పీఠం కదపండి. ఈ విధంగా ముడుపు కట్టలేకపోయినా సరే తేలికగా పూజ చేసుకొని ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం పొందవచ్చు. మన జాతకంలో ఎటువంటి దోషాలున్నా తొలగిపోయేటట్లుగా చేసుకోవచ్చు. ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం పొందగలిగితే మనం ఇంట్లో పిల్లల విషయంలో చాలా ప్రశాంతంగా ఉంటాము. వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళ ఆరోగ్యం విషయంలో కానీ చాలా ప్రశాంతంగా ఉంటాము. ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.